ఏపీలో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. వరుసపెట్టి కీలక నేతలు అరెస్ట్ అవుతున్నారు. వీరిలో జగన్ కోట్రీగా చెప్పుకునే వారే ఉన్నారు. అలా చూస్తే ఈ కేసులో అనేక మంది ముఖ్యులు జైలు పాలయ్యారు. ఈ లిస్టు చూస్తే గనక వారంతా జగన్కి అత్యంత సన్నిహితులుగా, కోట్రీ మనుషులుగా చెప్పుకుంటారు. ఇక చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, అదేవిధంగా ఓఎస్డీగా వ్యవహరించిన కృష్ణమోహన్ రెడ్డిలను ఇప్పటికే అరెస్ట్ చేశారు. జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నవారు, అనుకూలంగా వ్యవహరించిన వారు ఇప్పుడు జైల్లో ఉంటున్నారు. ఎంపీగా ఉంటూ జగన్ కోట్రీలో ఉన్న మిథున్ రెడ్డి అరెస్ట్తో ఈ కేసు పీక్స్కి చేరుకుందని అంటున్నారు. తన కుమారుడిది తప్పు లేదని, జగన్కి సన్నిహితంగా ఉండటం వల్లనే అరెస్ట్ చేశారని ఆయన తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ విధంగా చూస్తే అనేక మంది అరెస్టులు ఇంకా ఉన్నాయన్న చర్చ కూడా తావిస్తోంది. జగన్ కోట్రీలో అతి ముఖ్యుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికే ఆయన మీద అటవీ భూములను కబ్జా చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఆ కేసు తేలకపోతే లిక్కర్ స్కామ్లో అయినా పెద్దిరెడ్డి అరెస్ట్ జరగొచ్చని అంటున్నారు. ఇంకోవైపు చూస్తే వైసీపీలో చక్రం తిప్పుతున్న నేతగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు సకల శాఖ మంత్రిగా విపక్షాలు ప్రచారం చేసేవి. ఆయన మీద ఏ కేసుల్లో అరెస్ట్ చేస్తారు అన్నది పక్కన పెడితే అరెస్టు మాత్రం జరగక తప్పదని అంటున్నారు. ఇక లిక్కర్ స్కామ్లో చూస్తే గనక 3,200 కోట్లకు పైగా అతిపెద్ద కుంభకోణంగా సిట్ ఇప్పటికే తేల్చేసింది. అంతేకాదు ఛార్జ్షీట్లో అనేక సార్లు జగన్ పేరు ప్రస్తావించినట్లు కూడా తెలుస్తోంది. జగన్ ఆదేశాలతోనే గత ప్రభుత్వంలో మద్యం పాలసీని తయారు చేశారని సిట్ అనుమానిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసిన సిట్ 13వ వ్యక్తిగా ఎవరిని అరెస్ట్ చేస్తుందో అన్న చర్చకు తెరలేస్తోంది. ఇక చూస్తే కనుక ఈ కేసులో అరెస్టులు అన్నీ కూడా వరుసపెట్టి సాగుతూ తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం దాకా వచ్చి ఆగిందని అంటున్నారు. మరి ఈ కేసులో జగన్ అరెస్ట్ ఉంటుందా అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ కేసులో అన్ని ఆధారాలు చూసుకున్న మీదటే జగన్కి నోటీసు ఇచ్చి విచారణకు పిలిపిస్తారన్నది కూడా తెలుస్తోంది. ఇక అరెస్ట్ అన్నది మాత్రం ఎవరి ఆలోచనల ప్రకారం వారు చెబుతున్నారు. ఖచ్చితంగా జరిగి తీరుతుందని మాత్రం కూటమి నేతలు కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర అయితే లిక్కర్ స్కామ్ విషయం మీద కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో త్వరలో అతిపెద్ద తిమింగలం బయటకు వస్తుందని కూడా ఆయన సంచలన విషయాలనే బయట పెట్టారు. ఈ కేసులో ఇప్పటి వరకు చిన్న తిమింగలాలు మాత్రమే బయటకు వచ్చాయని కూడా ఆయన అన్నారు. ఇక ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ అన్నది ప్రపంచంలోని అతిపెద్ద మద్యం కుంభకోణంగా ఆయన అభివర్ణించారు. కొల్లు రవీంద్ర చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఆ అతిపెద్ద తిమింగలం ఎవరు, ఏమిటన్నదే ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది.